ప్రస్తుతం మనం ఆర్టీసీ బస్ భవన్ దగ్గర అయితే ఉన్నాము. ఏదైతే ఆర్టీసీ కార్మికుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావాలని చెప్పేసి ఇక్కడ భారీ మొత్తంలో ఆర్టీసీ యూనియన్ పిలిపియడంతో ఇక్కడ ఆర్టీసీకి రిటైర్ అయినటువంటి ఉద్యోగులు ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ పోలీస్ బందోబస్తు కూడా చూస్తుంది మనము. భారీ మొత్తంలో పోలీసులు కూడా ఇక్కడ వాళ్ళని లోపల పోనివ్వకుండా అయితే అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మనము ఇక్కడ పోలీసులు గతంలో కూడా ఎన్నోసార్లు చూసినాము. ఇక్కడ ఆర్టీసీ కార్మికులు వాళ్ళు మాకు రావాల్సిన బెనిఫిట్స్ ని ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి, మాకు ఇవ్వాల్సినటువంటి బకాయిలను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి వాళ్ళు ఎన్నోసార్లు పోరాటాలు చేస్తున్నారు. మరి వాళ్ళకి ఈ రోజు కూడా అందులో భాగంగానే ఈ రోజు కూడా వాళ్ళు ఆర్టీసీ బస్ భవన్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఒకసారి ఇక్కడ చూడవచ్చు మనం ఆర్టీసీ ఉద్యోగులు వాళ్ళు రిటైర్ అయినటువంటి వాళ్ళు అన్ని డిపార్ట్మెంట్లో బస్ డ్రైవర్లు కావచ్చు, కండక్టర్లు కావచ్చు, వాళ్ళు ఒక్కసారిగా ఒక యూనియన్ పిలిపివ్వడంతో గతంలో కూడా మేము ఎన్నోసార్లు వచ్చినామనేటువంటి మాటలు చెప్తున్నారు. ఇక్కడ మనం చూడవచ్చు వాళ్ళు లోపల బస్ భవన్ లోపల పంపకపోవడంతో వాళ్ళు ఇక్కడ ప్లకార్డులు పట్టుకొని ఇక్కడ అయితే రోడ్ల మీద ఇక్కడ బస్ స్టాప్ లో అయితే నిలబడడం జరిగింది. నేను మొన్ననే మా పాప పెళ్లి చేశాను. మెయిన్ అయితే మా పాప పెళ్లి చేశాను. నాకు కొద్దిగా 5 లక్షలు అప్పు ఉంది. ఆ అప్పు బాగా భరించలేకపోతున్నాను. నా డబ్బులు నాకు వస్తే నేను కొంచెం రిలీఫ్ అయితే కాదు. మా భాగ్యాలు మాకు చెల్లించాలి కదా ప్రభుత్వం. రిటైర్డ్ ఎంప్లాయీలతో ధర్నా చేయించుకునే దుస్థితి వచ్చిందంటే మన తెలంగాణ రాష్ట్రం. రిటైర్డ్ ఎంప్లాయీలు విశ్రాంతి ఉద్యోగులు ధర్నా చేస్తారు ఎక్కడన్నా, వాళ్ళతో ధర్నా చేయించుకునే పరిస్థితి వచ్చిందండి. మా బకాయిలు మాకు చెల్లించచ్చు. మా బకాయిలు మాకు ఇవ్వకపోతే గుడ్లు వీకి గోళ్ళు ఆడతాం. మా బకాయిలు మాకు ఇవ్వకపోతే పేగు విషయం మెడలు వేసుకుంటాం. నేను మిదాని డిపో రిటైర్డ్ ఎంప్లాయీ సార్. రిటైర్డ్ అయ్యి 3 సంవత్సరాల 3 నెలలు అవుతుంది. ఇప్పటిదాకా బకాయిలు ఇస్తలేరు. సీఎం ఏమంటాడు, ఆర్టీసీ లాభాలలో ఉందంటుండు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ లాభాలు ఉందంటాడు, అది ఉప ముఖ్యమంత్రి లాభాలు ఉందంటాడు. మన లాభాలు ఉన్నప్పుడు మా డబ్బులు ఎందుకు ఇయ్యారు? ఇతర దేశాలతోటి మనం పోటీ పడాలని సీఎం అంటాడు. ఫస్ట్ రిటైర్మెంట్ కి డబ్బులు ఇచ్చేసి పోటీ పడు. ఫస్ట్ జపాన్ తోటి అమెరికాతో పోటీ పడతాడంట ఆయన తెలంగాణ. ఫస్ట్ రిటైర్డ్ వాళ్ళ ఉసురు ఎందుకు మోసుకుంటున్నారు మీరు? ఎన్నిసార్లు బిచ్చం అడగాలి మేము? పోయినసారి కూడా ఇదేసారి మీటింగ్ ఉంటే పొన్నం ప్రభాకర్ సార్ వాంటెడ్లీ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఈడీలని సెక్రటరియట్ లో మీటింగ్ పెట్టించిండు. ఇక్కడ ఓడు గతి లేడు. మేము ఒల్రి పోతున్నాం. ఒక్కొక్కరు ఊర్లకి వస్తున్నారు. తిండి తిప్పలు లేక, టాబ్లెట్లకు పైసలు లేక, రావాల్సిన పైసలు లేక, బిడ్డల పెళ్లిళ్ళు చేయలేక 4 ఏళ్ళు 5 ఏళ్ళు సార్ సిగ్గుచేటు. ఎప్పుడు చూసినా మినిస్టర్లు ఏమంటారు, సీఎం దృష్టికి తీసుకుపోతా, సీఎం దృష్టి. ఎప్పుడు తీసుకుపోతారు? ఏం సీఎం అమెరికాలో ఉన్నాడా లేకుంటే వైట్ హౌస్ లో కూర్చున్నాడా? పొన్నం ప్రభాకర్ ఎప్పుడు చూడు ఒకటే మాట అంటాడు సార్, సీఎం దృష్టికి తీసుకుపోతా, సీఎం దృష్టికి. ఎప్పుడు తీసుకుపోతావు? మన బోనాలు అయితే భోజనానికి విలువలేదు ఆ సీఎంని నువ్వు. మరి ఆ రోజు చెప్పొచ్చు కదా ఆర్టీసీ వాళ్ళది. నీ సీఎం నీ ఎంబడే ఉంటాడు కదా. మొత్తం ఏడిపిస్తున్నారు సార్. వీళ్ళకి ఏం మాత్రం రోషం లేదు, సిగ్గు లేదు, మా మీద దయ లేదు. మా పరిస్థితి ఇట్లా దారుణంగా 2014 రిటైర్డ్ అయినా ఇప్పటి వరకు మాకేం లేదు. పెన్షన్లు కూడా చాలా తక్కువ. ఆసరా పెన్షన్లు లేవు, ఏం లేవు. మీకు పెన్షన్ వస్తుంది కదంటే ఇది పెన్షన్ కాంట్రిబ్యూటివ్ పెన్షన్. ఇది మాది. మా డబ్బులు కట్ చేసి మాకు ఇస్తున్న పెన్షన్ కాబట్టి మమ్మల్ని ఏడిపించుక తింటారు. ఇదే ఈయన కూడా మేమంతా మా బతుకులు ఎట్లా అంటే లాస్ట్కు తిండి లేక బతుకే పరిస్థితి దారుణం అవుతుంది మాకు. మేము ఏం చేయాలి? మేము ఎంతవరకు మేము కష్టపడలేదా? రాత్రనగా 40 సంవత్సరాలు చేస్తాను నేను కార్పొరేషన్ లో. మరి ఏంటి మా పరిస్థితి లేని మా దిక్కు దివాన లేని పక్షులాగా తయారవుతున్నాం మేము. మా పిల్లలకు ఉద్యోగాలు ఉండవు. మేము వచ్చిన పెన్షన్ తోటి మేము బతకాలి. ఆమెకు మందులు ఇవి పెట్టుకోవాలంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడతాం? మాకేమి ఇస్తాండ్రు మాకు? ఇది సార్ మా పరిస్థితి. మా బతుకుల్ని ఆదుకోమని అంటున్నాం మేము. మా కన్నీరు నేను తీర్చమంటున్నాం మేము. ఎందుకు మమ్మల్ని ఈ విధంగా ఏడిపించుకుంటా తింటారు? ఇంతమంది వచ్చారంటే మేము గొడవలు చేస్తామా? మేము ఇది చేస్తామా? మేము అయ్యా మేము మా భక్ష్యం పడేయని అడుగుతాం మేము తప్ప మేమేమి ఇది చేయట్లేదు కదా. మేము ఇన్ని సంవత్సరాలు చేస్తుంటే మా బతుకులేంది? ఒక్కసారి మేనేజ్మెంట్ కూడా ఆలోచించాలి సార్. ఎంతమందికి నువ్వు ఇంతమంది ఫ్రీ ఇస్తాను, మేమేం చేస్తాం? మేము కష్టపడలేదా? ఎండనక వాడనక పగలనక తిరిగినాం కదా మేము కూడా. మా ఆస్తులు కూడా పోయి మేము ఇదైపోయినా మేము. ఈ రోజు మా బతుకులు ఎందుకు రోడ్ల మీద పడుతున్నాయి? మా పరిస్థితి లేనిది మాకు ఎంతవరకు వస్తుంది? మాకేం న్యాయం జరుగుతుంది? ఆర్టీసీ కార్మికులకు ఏ ముఖ్యమంత్రి వచ్చినా మాకు చేయట్లేదా? ఎవరు చేస్తున్నారు? అన్యాయమే జరుగుతుంది మాకు. మా రిటైర్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఎవరైతే ఉన్నారో అందరూ 60, 70, 80 ఏళ్ళ నుంచిగా వయసులో ఉన్న వాళ్ళు ఉన్నారు. మరి ప్రభుత్వాలు అందరికీ ఏదో ఒక స్కీమ్ పథకం ఇస్తుంది, ఉచిత పథకం ఇస్తుంది గవర్నమెంట్. అన్ని గవర్నమెంట్లు ఈ గవర్నమెంట్ కూడా ఇస్తుంది, రైతులకు ఇస్తుంది, అందరికి ఇస్తుంది. మరి మాకు వైట్ రేషన్ కార్డు లేదు, ఏమి లేదు. మరి మేము పని చేసిన జీతాలే అడుగుతున్నాం. మేము కొత్తగా బోనస్ అడుగుతలేము. లేదా ఈ ఎంపీలకు అసెంబ్లీ సమావేశాలు జరిగితే, పార్లమెంట్ సమావేశాలు జరిగితే ఎంపీలకు ఇచ్చే బోనస్ అడుగుతలేం. మేము పనిచేసిన జీతాలు మట్టుకే అడుగుతున్నాం. 1/4/2017లో పెరగాల్సిన జీతాలు మొన్న పెరిగినాయి. వాటికి సంబంధించిన డబ్బులు ఏమంటున్నాం.
గ్రాట్యుటీ, అలాగే లీవులు, అలాగే ఏరియర్స్, డిఏలు మీరు ఇన్ టైంలో ఇస్తే మాకు ఇబ్బంది లేకుండా మీ డిఏలు అన్ని లేట్ ఇవ్వడం వల్ల అవి కూడా జమ అయినాయి, ఏరియర్స్ రూపాన జమ అయినాయి. ఆ అమౌంట్ చెల్లించమంటున్నాం మేము కొంత వేరేం లేదు. తిరిగి ఇక్కడ ఉన్న వచ్చిన వాళ్ళందరూ ముసలోరే, బీపీ, షుగర్, హార్ట్ అన్ని రోగాలతో ఉన్న వాళ్ళే ఉన్నారు. ఈ జరుగుతున్నటువంటి పరిణామాలు ఇది 6వసారి రావడం జరిగింది ఇక్కడికి, ఈ బస్ భవన్ వద్దకు. అయినా కానీ మేనేజ్మెంట్ స్పందించడం లేదు. మరి ఎప్పటి వరకు ఈ నిరీక్షణ తెలియపడం లేదు. మేము గుంతమ్మలు కాదు, న్యాయమైన కోరికలే. మేము చేసిన కష్టానికి సంబంధించిన డబ్బులు అడుగుతున్నాం. మేమేమో అదేందో రైతు బంధు లాగానో, దళిత బంధు లాగానో, ఇంకే లాగానో మేము అవి ఇట్లా అడగట్లేదు. మేము మొత్తం చేసిన డబ్బుల కష్టాలని అడుగుతున్నాం. మాకు తక్షణమే మా డబ్బులు మాకు ఇప్పించాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం. మళ్ళీ ఒకటి ఏంటంటే మాకు మా పిఎఫ్ మాకు పెన్షన్లు లేవు. మా పిఎఫ్ వీళ్ళు డాటా పంపాలి బస్ భవన్ నుండి. 2009లో పంపిన పిఎఫ్ఏ మాకు ఆ డాటా ప్రకారమే ఇస్తున్నారు. 2013 అయింది, 2017 అయింది, 21 అయింది. ఇవి అన్నిటి డాటా కూడా అక్కడికి వెళ్ళిపోవాలి. మళ్ళీ మేము ఇంకోటి మాకు తార్నాక హాస్పిటల్ ఉంది. అంత ఏదో రిటైర్డ్ అంటే వృద్ధులే కదా. ఆర్టీసీ డిస్పెన్సరీ లోపల ఇంత ముందు 2 మాసాల మందులు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 1 మాసానికే ఇస్తున్నారు. మేము 2 మాసాల మందులు ఇవ్వాలని అడుగుతున్నాం. మేము ఇప్పుడు 35, 40, 38, 39 సర్వీస్ చేసిన వాళ్ళు ఉన్నారు అందరు. ఇట్లా వాళ్ళకి ఏంది, వాళ్ళిద్దరు భార్యాభర్తలకు సూపర్ లగ్జరీలో మేము అనుమతి ఇవ్వాలని అడుగుతున్నాం. దాన్ని మేము న్యాయమైన డిమాండ్లు అడుగుతున్నాం. మేమేం కొంత కోరికలు లేదు. కావున ఇవన్నీ కోరికలన్నీ మా న్యాయమైన కోరికలు తీర్చాలి. ఒకవేళ తీర్చలేని పరిస్థితి ఉంటే మేము డిపోల వద్ద కూడా మేము ఈ సమస్యను ఎంత తీవ్రంగా ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉన్నాం. ఏం చేస్తాం, సావో రేవో. కాబట్టి మేము దానికి దేనికైనా సిద్ధంగా ఉన్నాం. మంచి మంచి సామెతలు చెప్పిండు అన్ని మీటింగ్లలో, సిరిసిల్లలో, అక్కడక్కడ. మేము ఎంతో ఖుషి అయినా. మరి రేవంత్ రెడ్డి వచ్చినాక మా బతుకు బాగుపడ్డాడు, యంగ్ డైనామిక్ లీడర్ ఉన్నాడు, యంగ్ ఉన్నాడు, అన్ని పట్టించుకుంటాడు అని చెప్పేసి. టిఆర్ఎస్ మన కేసీఆర్ గారు ఏజ్ అయిపోయింది, ఎప్పటికీ ఫామ్ హౌస్ లోనే ఉంటాడు, ఈయన పట్టించుకుంటాడేమో మహానుభావుడు అని చెప్పేసి మేము ఆశపడ్డాం. ఆర్టీసీలో మేము బస్సులలో అందరికీ చెప్పాము ప్రభుత్వం మారాలని చెప్పేసి. మా ప్రయత్నం మేము చేశాం. మేము ఏం పాపం చేశాం, ఎన్నిసార్లు తిరగని జగ లేదు. ఎమ్మెల్యేల దగ్గర, ఎంపీల దగ్గర ప్రతి మనిషి మెమోరాండం ఇస్తున్నాం. ప్రతి డిస్టిక్ లా, కామారెడ్డి డిస్టిక్, అన్ని డిస్టిక్లలో ఎవరిని తిరిగిన పొలిటీషియన్ లేరు. సీతక్క, ఆ అక్క, ఈ అక్క, అందరు అక్కల దగ్గర తిరుగుతున్నారు. నిన్న సీతక్క గారికి అక్కడ మన వరంగల్లో మన రేవంత్ రెడ్డి గారు పిఏ గారు ఉన్నారు కదా, ఆయన వేం నరేందర్ రెడ్డి గారు ఏమైనా చెప్తాడేమని మాకు పెద్ద ఆశ పెట్టింది. ఎప్పుడు సీఎం ఎంబడి ఉంటాడు కదా. ఆర్టీసీలో చాలా బాధ ఉందా, వాళ్ళకు ఇంత సత్య పరిస్థితిలో ఉన్నారు, అలాగే మనం వడేచ్చా ఇంత అని చెప్పేసి అంటారేమని ఆశపడ్డాం. ఏమీ లేదు. ప్రతి లీడర్లో తిరుగుతున్నాం. ఈ ఆర్టీసీలో పడ్డంత గోస ఎవరి జన్మలో ఎవ్వరు వాళ్ళు ఇంతగానో బాధపడ్డాం. మేము ఇంత బాధపడుతున్నాం కూడా. సంకల్పంతో కాంగ్రెస్ ని గెలిపిస్తే గతం లోపల ఉన్న ఇందిరాగాంధీ హయాంలో ఉన్న ఆర్టీసీ వస్తుంది, బాగుపడుతుంది, బస్సుల సంఖ్య పెరుగుతుంది, పబ్లిక్ సౌకర్యం కలుగుతుంది, మాకు కూడా సౌకర్యాలు కలుగుతాయి. ఎన్కాష్మెంట్ లేకుండా పోయింది, ప్రతి సంవత్సరం ఇచ్చేది బోనస్ పోయింది. ఇవన్నీ కాలగర్భం రూపంలో కల్పించారు గత ప్రభుత్వాలు. ఈ ప్రభుత్వం వస్తే అన్ని వస్తాయి, మా ఏరియాస్ కూడా వస్తాయి అని అన్నారు. పాలకులను కూడా అడిగినాము, లోకల్ ఎమ్మెల్యేలను అడిగినాం, నిలబెట్టిన వాళ్ళను మేము మీకు మద్దతు ఇస్తున్నాం, మేము గెలిపిస్తాం, మీకు మా యొక్క సమస్యలను తీర్చండి 2017 నుంచి అంటే వాళ్ళు కూడా హామీ ఇచ్చినా మేము మాట్లాడతాం, మేము ఇస్తాం, హైకమాండ్ తోటి మాట్లాడినామని గొప్పలు చెప్పిండ్రు. ఇలా గెలిచిన తర్వాత ఏం చేసిండ్రు, ఆర్టీసీ నిర్వీర్యం చేసేసిండ్రు. మహాలక్ష్మి పథకం పెట్టిండ్రు ఓట్ల కోసం. ఆ పథకంకి వచ్చిన డబ్బులు మరి లాభాల ఆర్టీసీ నడుస్తుంది, 100% ఓవర్ దాటుతుంది. మరి ఆ మహాలక్ష్మి యొక్క పథకం యొక్క డబ్బులు రియంబర్స్మెంట్ ఇస్తే వచ్చిన 1 year లోపలే మా డబ్బులని ముట్టిపోతుండే. ఆర్టీసీ కార్మికులు 25-35 సంవత్సరాల సర్వీస్ ఉన్నది. ఈ రోజు తెలంగాణ వచ్చిన సంతోషము అది నీళ్ళలో పోసిన పన్నీరు లాగా ఉన్నది. కేసీఆర్ ని నమ్ముకుంటే మాకు డిన్నర్ సెట్ ప్లేట్లు ఇచ్చిండు, మాకు రావాల్సిన జమా డబ్బులు అన్ని పెండింగ్ పెట్టిండు. అతని కాదని కాంగ్రెస్ ఎన్నుకుంటే ఇతను ప్రశంస పత్రం ఇచ్చుకుంటే మమ్మల్ని మభ్య పెడతాడు. ఇంకెన్నాళ్ళు మమ్మల్ని ఈ వృద్ధాప్యంలో మమ్మల్ని ముప్పు తిప్పలు పెడతారు. మా బతికే ఎట్లా, మాకు ఈ చిప్పగట్టు చేస్తారా? మీరు ఒక్కొక్కరు డబుల్ జీతాలు తీసుకుంటున్నారు, 4-5 పెన్షన్లు తీసుకుంటున్నారు. మాకు ఒక్క పెన్షన్
10,000 కూడా రావు. మానవత్వం ఉన్నవా? ఇదా రాజ్యాంగం? మీకొక రాజ్యాంగం, మాకొక రాజ్యాంగం. ఇది ఎక్కడిది? ఇది భారతదేశంలో ఉన్న రాజ్యాంగాలు ఇసుంటేనా? మీకు ఇష్టం ఉన్నట్టు మార్చుకుంటారా? మీకు ఎట్లు కూడా ఓటేసినందుకు మా తప్ప, ప్రజలు మిమ్మల్ని ఓటేసి గెలిపించినందుక మమ్మల్ని ముప్పు తిప్పలు పెడుతురు. ఖబర్దార్, మళ్ళీ వచ్చే ఎలక్షన్ లో మీకు ఓట్లు పడవు. 2 డిప్పులు ఇప్పుడు ఎన్ని డిప్పులు అయినా మేము కష్టపడ్డాక ఎన్ని డిప్పులు అయినా ఇప్పుడు అని సిటీలో ఎన్నో డిప్పులు అయినా ఇప్పుడు అప్పుడు 2 డిప్పులు రానికన్ డిపార్ట్మెంట్ అది 66 అపాయింట్మెంట్ ఇన్ని వ్యవసాయం మాకు అదే 500 పెన్షన్ 98 రిటైర్మెంట్ అయిన అదే 500 వస్తున్నాయి నాకు పెన్షన్. అదే ఇప్పుడు ఉండే కదా సార్, ఉండే కదా. అదే 300 ఇస్తాంటే 3,000 ఇస్తాంటే కదా మా జీరో బొంకలేదు కాంగ్రెస్ పీరియడ్ లో. అది ఎక్కువ కాదంటే ఇప్పటిదాకా చేస్తున్నాం. 7,000 అయినా ఇది వరకు దొరుకుతుంది మాకు. అదే 500 చాయ్కి రాజాలి, పత్రిక రాలి. ఇంత కష్టపడ్డాక ఇవన్నీ ఎక్కడ మేము కష్టపడితే అయినా ఇవన్నీ. అప్పుడు ఎట్లా ఉంటే మేము నైట్ లో పోయి అక్కడ పోయి ఇక్కడ ఇవ్వండి మాకు అది కావాలి పెన్షన్. మాది 500 పెన్షన్, మాకు 700 ఇస్తాడు, ఇది వరకు లేదు. మాకు 750 ఇస్తాడు, ఇది వరకు దొరుకుతుంది. అవి 500 చాయ్కి రాలి. 2017 పే స్కేల్ కానీ 2021 పే స్కేల్ కానీ మీరు ప్రకటించారు. 21% 2017, 21లో 11% ప్రకటించారు. దానికి మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మమ్మల్ని బీఆర్ఎస్ గవర్నమెంట్ అనేది కంప్లీట్ గా ముంచేసింది, మమ్మల్ని నట్టేట ముంచింది. ప్రభుత్వం ఉన్నప్పుడు మమ్మల్ని ఈనెలు లేకుండా చేసింది, చిన్న భిన్నం చేసింది, దిక్కులేని పక్షలాగా చేసింది. మీరు ఆదుకుంటారని చెప్పేసి మేము మీ ఇంట్లో ఎన్నంటూ ఉండి మీ కాంగ్రెస్ కు సంపూర్ణ మేము మద్దతు తెలిపినాం. ఇప్పటికీ మేము మద్దతు తెలుపుతాం సార్. దయచేసి మా యొక్క బీద కార్మికుల పొట్టలు కొట్టకుండా, ఇంకా చావులను చూడకుండా ఇప్పటికైనా మాకు రావాల్సిన 2017 ఏరియర్స్ కానీ 2021 పిఆర్సీ ఏరియర్స్ కానీ తొందరగా ఇప్పించి మా ప్రాణాలను కాపాడతారని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు నేను వనపర్తి వాస్తవం సార్. మీరు కూడా వనపర్తిలో ఉన్నారు, వనపర్తిలో చదివింది కాబట్టి వనపర్తి ప్రజల తరపున నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను సార్. మా యొక్క కార్మికుల పొట్టలు ఒకటి ఇంకా చావులు చూడకుండా మాకు రావాల్సిన ఏరియాస్ మొత్తం మాకు ఇప్పించి మా కుటుంబాలను ఆదుకుంటే ఎప్పుడు వెళ్ళి మీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద సపోర్ట్ ఉందని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నా. మేమే కాదు, మా కుటుంబ సభ్యులందరూ మీకు రుణపడి ఉంటారు. ఇక్కడ చూసినాం కదా, మరి ఏదైతే కార్మికులు ఆర్టీసీ ఉద్యోగులు మేము రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళము అందరు ఇక్కడ వచ్చి ధర్నా చేయాల్సిన అవసరము ఎందుకు వస్తుంది? మాకు గత ప్రభుత్వం కూడా మాకు నట్టెట్ట ముంచింది, ఈ ప్రభుత్వం కూడా మాకు మోసం చేస్తుంది. కానీ మాకు ఎలక్షన్ ముందు చెప్పినటువంటి హామీలను కానీ ఎలక్షన్ ముందు చెప్పినటువంటి మాటలని ఒకసారి గుర్తు తీసుకోండి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని అయితే వారు ఘాటుగా స్పందిస్తున్నట్టు తెలుస్తుంది. వాళ్ళు ఇప్పుడు చెలో బస్ భవన్ అనే ప్రోగ్రామ్ పెట్టుకొని వాళ్ళకి మాకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ ని ఇంటనే విడుదల చేయాలని చెప్పేసి వాళ్ళైతే ఇక్కడ నిరసనలకు చేసినటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి మనకి. వాళ్ళు నినాదాలు కూడా మాకు మొండి బకాయిలు విడుదల చేయాలని చెప్పేసి కూడా వాళ్ళకి ఇక్కడ నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్టీసీ కార్మికులు, రిటైర్ కార్మికులు ఉన్నటువంటి మాకు సామర్థ్యాన్ని ఎంత యూజ్ చేసుకున్న ప్రభుత్వము ఇప్పుడు మా రిటైర్ అయిపోయిన తర్వాత మాకు అనారోగ్యాలు అనేక వస్తున్నాయి. కాబట్టి నాకు ఇక్కడ ఆరోగ్యానికి పట్టించుకోకుండా కూడా పట్టించుకోని పరిస్థితులు అయితే ఉన్నామని చెప్పేసి ఇక్కడ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు అయితే చెప్పినటువంటి దృశ్యాలు కనిపిస్తుంది. చూస్తుందండి వేద టీవీ, కెమెరా పర్సన్ నరసింహతో నేను సీతారాం.